మూడు పేర్లు అయితే నేను చెప్తాను. సో వాళ్ళ గురించి మీరు ఏమనుకున్నారో చెప్పాలి. లైక్ మాగంటి సునీత గారు. సింపతితోనే ఓట్లు పడాలంటే నేను మీకంటే ఎక్కువ కన్నీళ్లు పెట్టుకోగలను, నేను మీకంటే ఎక్కువ బాధపడగలను. అందులో నాకే ఎక్కువ ఫస్ట్ ప్రియారిటీ ఉండొచ్చు. ఓకే, సో నవీన్ యాదవ్ గారు. బెదిరించి రౌడీజానికే ఓట్లు పడతాయి అనుకుంటే మాత్రం మేము నిరుద్యోగులం మీకంటే పెద్ద రౌడీలం అవుతాం. అది అక్కడ దాకా వస్తాయి. మీరు ఇప్పుడు ఓపెన్ గా నవీన్ యాదవ్ గారు బెదిరించి ఓట్లు అడుగుతున్నారని చెప్తున్నారు. 100% కదా. ఇప్పుడు బెదిరించే రౌడీజం చేసి ఇప్పుడు ప్రొడ్యూసర్ల దగ్గర నాకు 10 కోట్లు ఇవ్వండి, నాకు ఎలక్షన్ కి అవసరము, మొత్తం క్యాంపెయినింగ్ కి కావాలని బెదిరించి తీసుకుంటున్నారు. అది నేనంటున్న మాత్రం కాదు, ఓపెన్ గా స్టేట్మెంట్లే వస్తున్నాయి. నేను కొత్తగా పుట్టించుకొని చెప్పింది ఏం కాదు. కాబట్టి ఓపెన్ గానే చెప్తున్నా. నేను బెదిరిస్తేనే ఓట్లు పడతాయి అనుకుంటే మీరు ఎప్పుడో ఎమ్మెల్యే అయ్యేటోళ్ళు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి లంకల్ దీపక్ రెడ్డి గారు ఉన్నారా ఆ పార్టీ నుంచి ఉన్నారా అని చెప్పేసి ఏమో నాకైతే తెలియదు. బీజేపీ ఉందని మనం ఎందుకండి ప్రజలకు గుర్తు చేయాలి? బీజేపీ అనే ఒక పార్టీ ఉందని వదిలేయండి దాని గురించి. సరే, అస్మా గారి గురించి ఏం చెప్తారు మరి? అస్మా అంటే అందరికి తెలుసు, నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతుందని అందరికి తెలుసు. ఇక్కడ కూడా నిరూపించుకోవడానికే ఇక్కడికి వచ్చాను. నా వంతు ప్రయత్నంగా అయితే నేను బరాబర్ కొట్లాడతా. నిరుద్యోగుల తరపు నుంచి ఎన్ని రోజులు కొట్లాడినామో ఇప్పుడు ప్రజల పక్షాన కూడా కొట్లాడే ప్రయత్నం చేస్తాను.